కల్తీ లేని స్వచ్ఛమైన తేనె అండి. నేనైతే స్వచ్ఛమైన తేనె అని కొనుక్కున్నాను. లాస్ట్లో చూడండి నా పని కుడిదిలో పడ్డే ఎలకలాగా అయ్యింది. మరి అది నిజమో కాదో మీరే చూసి చెప్పండి. అశ్వారావుపేట వెళ్ళొస్తుంటే నాకు దారిలో ములకలపల్లి దగ్గర అయితే ఇలా కనిపించిందండి. సరే చెట్ల మధ్యలో తీసి అమ్ముతున్నారు కదా, అడవిలో నుంచి అప్పుడే తీసుకొచ్చి అమ్ముతున్నారేమో అనుకున్నానండి. ప్యూర్ అయినా అడిగితే ప్యూర్ అమ్మ ఇప్పుడే చెట్టు మీద నుంచి తీసేయమన్నారు. కిలో 400 చెప్పారండి. అరకేజీ కొనుక్కున్నాను 200 ఇచ్చి. కాకపోతే ఒకసారి ఇలాగే మోసపోయానండి. హైదరాబాద్లో సూపర్ మార్కెట్ దగ్గర స్వచ్ఛమైన తేనె, అరకు తేనె అని రాస్తే నిజమే అనుకొని కొనుక్కున్నానండి. తీరా ఇంటికి వచ్చాక చూస్తే 3 రోజులకే ఖరాబ్ అయిపోయింది. ఇదన్నా చెట్ల మధ్యలో అమ్ముతున్నారు, అప్పుడే తీశారు కదా అనుకున్నాను. నిజమేంతో మనకు తెలియదండి. నేనైతే మా ఫ్రెండ్కి చెప్పాను, ఇలాగ తేనె కొనుక్కున్నాను ప్యూర్ తేనె అంటే, ఓ స్విచ్ ఒకమా అది కూడా డ్రామానే, అక్కడ కూడా అలాగా డ్రామా చేస్తారు, చెట్ల మధ్యలో ఉంటే కొనుక్కుంటామని, అది కూడా బెల్లం పాకమే, నీకు రోజు తేనె ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. ఇంకేమోలే కొన్న తర్వాత తప్పదు కదా అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా వడకట్టుకున్నానండి. మరి మా ఫ్రెండ్ చెప్పింది నిజమా అబద్ధమా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.